సరికొత్త ఆలోచనలు, నిశిత పరిశీలన, తమదైన దృక్పథంతో ఉండే యువతరం పంతా ఇప్పటికీ విభిన్నమే. పాలకులను ఎన్నుకోవడంలో వారి నిర్ణయం కూడా ఇతరులతో పోలిస్తే ప్రత్యేకమే. తాజా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 8.11 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్యలో ఏకంగా 5.32 లక్షల మంది కొత్తగా ఓటు నమోదు చేసుకోవడం గమనార్హం. ఈసారి ఎన్నికల సంఘం ఓటు హక్కు పొందే మార్గాలను ఓటర్ల దరి చేర్చింది. ఇంటి వద్ద కూర్చొని సెల్ ఫోన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేసింది. సివిజిల్ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో విస్తృత ప్రచారం కల్పించింది. ఓటు హక్కు ఎలా పొందాలో సూచించే వెబ్సైట్లతో పాటు యూట్యూబ్లోనూ తెలుగులో వివరించే వీడియోలుగా అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న యువకులు పెద్ద ఎత్తున ఓటర్లుగా మారారు. గత ఎన్నికల్లో 4,500 ఓట్ల తేడాతో రాష్ట్రంలో 15 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవిత తారుమారైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త తరం ఎటువైపు మొగ్గు చూపుతుందో అనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల గెలుపోటములను యువ ఓటర్లే శాసించే స్థాయిలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో కొత్త ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు పార్టీలు యువజన సంఘాలను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వర్తిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా తదితర కళాశాలల ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించాయి. 18 నుంచి 19 ఏళ్ల ఓటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 5 నాటికి 2,78,650, అక్టోబర్ 4 నాటికి 8,11,640, యువతులు 3,45,471, యువకులు 4,66,064 మంది, ట్రాన్స్జెండర్లు 102 మంది.